ధర్మ ఓన్లీ టీచర్స్ వన్ థింగ్. ఎవరికైనా అది లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ద ఐడియా ఈజ్ టు లిబరేట్ దెమ్. మన వాళ్ళు ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళని స్వేచ్ఛనివ్వటమే మన పని అనేది. సో వెర్ ఎవర్ ట్రైబల్స్ దట్ వీఆర్ డూయింగ్, ద డే దే డోంట్ నీడ్ మీ ఈజ్ వెన్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అనేది ఎప్పుడు కూడా మా ఆలోచన. సో ఫర్ అస్ ద ఎగ్జిట్ ప్లాన్ కమ్స్ ఫస్ట్, ఈవెన్ బిఫోర్ వీ స్టార్ట్ ఎ వర్క్. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. సో ద డే కేమ్ వేర్ ఐఎమ్ నో మోర్ నీడెడ్ ఇన్ మై ట్రైబల్ విలేజెస్. ఇప్పుడు ఇక్కడ చాలామంది మీరు ఇందా వాలంటీర్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. సో దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి నెట్వర్క్ తయారు చేసాము యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో, తర్వాత భారత్లో కూడా. సో ఎవరైతే వీళ్ళందరితో కలిసి ఇంకా భారత్కి ఏదైనా పెద్ద సేవ చేయాలి అని వెన్ ఐ వాజ్ రీసెర్చింగ్, ఐ కేమ్ అక్రాస్ షెడ్యూల్డ్ ట్రైబ్ కాల్డ్ బీల్ కమ్యూనిటీ. సో ద సేమ్ హీరా అండ్ ఆల్ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. వాళ్ళు బార్డర్ క్రాస్ చేస్తున్నారు అని నాకు తెలిసిన తర్వాత వాళ్ళ మీద అసలు ఎక్కడా డాక్యుమెంటేషన్ లేదు అని ఐ ఫౌండ్ అవుట్ 7 refugee camps in my research. After that I went to a concerned ministry and they told me that they only know 3. So I have asked most of the organizations, no one had an idea. So నాకు అర్థమైంది, ఓకే ఇది డార్క్నెస్లో ఉంది, ఇదే మనం పట్టుకుందాము అని చెప్పి I did the 13,000 kilometers on motorbike. సో ఏదైతే 13,000 kilometers యాత్ర నేను ఏదైతే చేశానో దట్ వాజ్ నాట్ బికాజ్ ఐఎమ్ ఎ బైక్ ఎంతూజియస్ట్ ఆర్ సంథింగ్. ఐ హ్యాడ్ నో అదర్ ఆప్షన్ దాన్ టు టేక్ దట్ బైక్ జర్నీ. సో దట్ వాజ్ గ్రూలింగ్. సో ఆ దాంట్లో నేనైతే ఎప్పుడైతే చేశానో అప్పుడు నేను ఈ రెఫ్యూజీ క్యాంపుల పరిస్థితి ఏంటి అంటే 16 ఫ్యామిలీ, ఎక్కడైతే బాత్రూమ్స్ ఉన్నాయో 16 ఫ్యామిలీలు ఒక బాత్రూమ్ వాడుకునేవాళ్ళు. మీరే ఆలోచించండి, ఒక 3x3 బాత్రూమ్, గవర్నమెంట్ ఇచ్చిన బాత్రూము, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ 7 మా యావరేజ్ ఫ్యామిలీ అందరూ కలిసి ఆ బాత్రూమ్ వాడుకోవాలి పొద్దున్నే. 16 ఫ్యామిలీలు ఆ సిచ్యువేషన్లో ఉండేది. జైసల్మేర్లో మా ఆడవాళ్ళు ఎవరైతే ఇంత కష్టపడి భారత్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 4 గంటల సేపు ఎడారిలో, ఎండలో పుల్లలు ఏరుకోవడానికి తిరిగేవాళ్ళు, కుకింగ్ చేసుకోవడం కోసం అని చెప్పి. నా పిల్లలు ఇక్కడ మీరు చూస్తారు, వాళ్ళందరూ కూడా 6 నుంచి 13 kilometers దే యూస్ టు వాక్ ఇన్ అ డెజర్ట్ టు గో టు స్కూల్. అలాగే నాట్ ఎ సింగిల్ హిందూ రెఫ్యూజీ హోమ్ ఇన్ భారత్ హ్యాడ్ ఎలక్ట్రిసిటీ. ఎవ్రీ హోమ్ వాజ్ ఇన్ డార్క్నెస్. సో ఫ్రమ్ దేర్ టు నౌ 2 families use 1 bathroom. Not a single woman in our refugee camps goes out to collect twigs. We have created cooking systems. And we have started cycle to school. పిల్లలందరికీ సైకిల్స్ ఇచ్చాము. లేకపోతే ఇప్పటి వరకు 33-34 స్కూల్స్ మేము ఆల్రెడీ మా క్యాంప్స్లో కూడా కట్టడం జరిగింది, సో దట్ మా పిల్లలు వాక్ చేయక్కర్లేదని. అండ్ బై April 8th, 2024, not a single house in Bharat is living in darkness. We have lit up every home with solar power light. ప్రతి ఇంటిని కూడా మేము సోలార్ పవర్ లైట్తో వెలిగించడం జరిగింది. సో ఇదంతా సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకు అంటే ఎవరైతే భారత్ వస్తున్నారో అంత కష్టపడి 73% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ కమింగ్ విత్ లెస్ దాన్ 4,200. అంటే ఇంత ట్రామా తర్వాత వాగా అటారీ బార్డర్లో, వాగా బార్డర్ పంజాబ్లో వాళ్ళ క్రాస్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర 73% మంది ఫ్యామిలీస్ దగ్గర ఉంటున్న డబ్బులు 4,200. 4,200 అంటే అక్కడ నుంచి వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలన్నా, గుజరాత్ వెళ్ళాలన్నా, రాజస్థాన్ వెళ్ళాలన్నా కూడా మనిషికి 1,000 రూపాయలు. దే ఆర్ ఆల్రెడీ ఇన్ డెఫిసిట్ బై ద టైమ్ దే క్రాస్ ద బార్డర్. సో అందుకని చెప్పి అక్కడ నుంచి ఈ రోజున మేము జస్ట్ ఒక 28,000 రూపీస్తో వాళ్ళని రీహాబిలిటేట్ చేస్తున్నాము. వాళ్ళకి హౌస్ ఇచ్చి ఒక 3 months గ్రాసరీస్ ఇచ్చి ఐ టెల్ అబౌట్ దట్ ప్రోగ్రామ్. వెరస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ UN అండ్ మెనీ అదర్ ఆర్గనైజేషన్స్ స్పెండ్ సమ్వేర్ బిట్వీన్ 4 to 7 lakhs to rehabilitate one family. We do it in 28,000 rupees where we rehabilitate each and every family. But is that enough? And as I said, it's not. Because as I said, the exit policy from this is how can government of India take over this? ఈ రోజున వాళ్ళు ఏదైతే వస్తున్నారో వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వాలి అనేది మేము ఒక పాలసీని మేము తయారు చేయడం జరిగింది. శరణార్థి, రెఫ్యూజీ అంటే ఎవరు అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఎనీ ఇండివిజువల్ హూ ఈజ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ దర్ కంట్రీ బికాస్ ఆఫ్ వార్, రిలీజియస్ పర్సిక్యూషన్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్. అర్థమవుతుందండి? యుద్ధం వల్ల, లేకపోతే మతపరమైన హింస వల్ల, లేకపోతే ఒక భూకంపం లాంటివి వచ్చినప్పుడు ఒక దేశం పారిపోయి ఇంకో దేశం ఎవరైతే వస్తున్నారో వాళ్ళని మనం శరణార్థి అంటాం. మా వాళ్ళు క్లియర్గా ఇక్కడ రిలీజియస్ పర్సిక్యూషన్ దే ఆర్ గోయింగ్ త్రూ. భారత్ హ్యావ్ అక్నాలెడ్జ్డ్ దిస్ ఆన్ UN ప్లాట్ఫామ్స్ అండ్ మెనీ ప్లాట్ఫామ్స్. సో వై ఆర్ వీ నాట్ గివింగ్ రెఫ్యూజీ స్టేటస్ టు దెమ్ అనేది దగ్గర మా పాలసీ స్టార్ట్ అయింది. సో మై పీపుల్ ఆర్ క్లియర్లీ కమింగ్ హియర్ టు వర్క్ హార్డ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ అవర్ గర్ల్ చిల్డ్రన్ అండ్ టు సేఫ్ గార్డ్ దేర్ ధర్మ. సో అందుకని చెప్పి వాళ్ళకు రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వాలనేది మా ఈ పోరాటం. Like and subscribe Eagle Media Works.